రోజులేమిటో ఇలా మారిపోయాయి. ఇల్లు మోటుది, శుభ్రం చేస్తున్నదేమో నేను. అలా సనుక్కోకుండా నువ్వు పనులు చేయపత్తులు. నీ పనులు నేను ఎన్నిసార్లు చేయలేదు? ఏది నువ్వు ఏం చేసావో ఒక్క పని పేరు చెప్పు చూద్దాం. ఇంట్లో దుమ్ము దులుపుతున్నారా? ఎవరది? మోటు ఏదో శబ్దం వినిపిస్తోంది కదూ. ఆ శబ్దం ఈ దీపంలోంచి వస్తున్నట్టుంది. ఈ దీపంలో జీనీ ఉన్నట్టున్నాడు. జీనీనా? అంటే నీ ఉద్దేశం నేను ఈ ల్యాంపుని ఇలా తీసుకుని ఇలా రుద్దితే ఇందులోంచి జీనీ బయటకు వస్తాడనా? అరే జీనీ గిని లాంటివి ఏమీ లేవు. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ముందు ఇల్లు శుభ్రం చేయడంలో నాకు సాయం చేయి. ఏంటి ఏదో నిజంగానే జీనీని చూసినట్టుగా అంత భయపడుతున్నావు? నా పేరే జిల్, నా పేరే జిల్. ఖాళీగా కూర్చోను, రోజంతా పని చేస్తారు. తాకుదినా దిన్ దిన్, నా పేరే జిల్. నిజంగానా? అయితే మేము నీకు ఏ పని చెప్పినా మాట్లాడకుండా చేస్తాను బాస్. కానీ ముందు ఈయన సంగతి నేను చూడాలి. ఈయనంటున్నారు జిన్ గిన్ ఏమీ లేదని. ఓకే బాయ్ బాయ్. ఒప్పుకున్నాను. జీనీ ఉన్నాడని. నన్ను క్షమించు బాస్. నాకు పని చెప్పండి, ఏదైనా పని చెప్పండి. త్వరగా ఏదైనా పని చెప్పండి. ముందు నా స్నేహితుడిని ఇక్కడికి తీసుకురా. వెంటనే తెస్తాను బాస్. సారీ బాస్, ల్యాండింగ్ కాస్త మిస్ అయ్యింది. త్వరగా ఏదైనా పని చెప్పండి. జయహో, ఇక జీవితంలో నిజమైన సంతోషాన్ని చూడబోతున్నావు. చూడు జైని, నువ్వు తొందరగా నా మీద సమోసాల వర్షాన్ని కురిపించ మిత్రమా. తప్పకుండా బాస్. సమోసాలు, ఇంకా సమోసాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. నాకు పెద్ద సమోసాలు కావాలి. వద్దు, ఇక చాలు ఆపు. ఇక చాలు ఆపు. అది మాత్రం కుదరదు. ఇందులోంచి సమోసాలు రావడం ఆగేంత వరకు మీరు తింటూనే ఉండాలి. ఈ జీనీ వల్ల మన ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలంటే మారిపోవాల్సిందే. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణ స్నేహితుడా, ఏదో భూతం తరుముకుంటూ వస్తున్నట్టు మీరిద్దరూ అలా పరిగెడుతున్నారేమిటి? డాక్టర్ జట్కా, మా పెద్దన్నయ్య మమ్మల్ని కాపాడు. ఒక జీనీ మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నాడు. నీకుంట్లో బానే ఉంది కదా? నిజానికి జీనీ గినీలంటూ ఎవరూ లేరు. నిజమే, డాక్టర్ జట్కా గారు నిజమే చెప్తున్నారు. జీనీ గినీలన్నీ కల్పనలే. నాకేదైనా పని చెప్పండి. నువ్వెవరో మెజిషియన్ అయి ఉంటావు. నువ్వు జీనీ అంటే నమ్మడానికి నేనేమి గాడిదని కాదు. ఏంటి, నువ్వు మాయలు చేసి మమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నావా? నువ్వు జీనీవని నమ్మడానికి మేమేమి గాడిదలం కాము. అయితే ఆ గాడిదలాగే మారిపోండి. వద్దు వద్దు, నాకు పని చెప్పండి. మమ్మల్ని ఎడవిధిగా చెయ్యి. ఆగు, నీకే చెప్పండి. ఆగు. పని చెప్పండి, పని చెప్పండి, త్వరగా ఏదైనా పని చెప్పండి. అరే ఈ జీనీ వదలకుండా మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ జీని నుంచి తప్పించుకోవాలంటే మనం ఆకాశంలోకి ఎగిరిపోవాలి. మీ ఆజ్ఞను శిరసా వహిస్తారు బాస్. సరే పతులు, ఉన్నట్టుండి ఆకాశం మన భూమి మీదకి ఎలా వచ్చేసింది? అరే మోటు, ఆకాశం భూమి మీదకు రాలేదు, మనమే ఆకాశంలోకి వచ్చేసాం. భయపడకండి బాస్, మీరేమి కింద పడిపోరు.
ఏంటి జీని, మమ్మల్ని ఎలా తీసుకొచ్చావు? ఇక్కడ మనుషులు లేరు, కొట్లు లేవు. ఆజ్ఞాపించినట్టే చేస్తాను. నేనెక్కడ ఆజ్ఞాపించాను? నేను నీకు ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వలేదు. ఆగు ఆగు. మీరు కోరుకున్నట్టే జరుగుతుంది బాస్. మనుషులు కొట్లు అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అరే కాళ్ళ కింద భూమి ఏమైపోయింది? వామ్మో, నాకు భయం వేస్తాంది. వా, ఆకాశంలో టీ కొట్టు. మొట్టమొదటిసారి చూస్తున్నాను. పద, వేడి వేడి టీ తాగుదాం. ఇదిగో బాబాయ్, 2 టీలు తీసుకురా. పాలు చిక్కగా ఉండాలి, పంచదార తక్కువగా ఉండాలి. అల్లం పట్టించు, యాలకులు దట్టించు. అరే ఇదేంటిది? నేను అసలు ఎక్కడున్నాను? టీ ఇచ్చి వెళ్ళు. హలో, డబ్బులు ఇస్తాం. నేను కూరగాయలు అమ్ముకుంటున్నాను. హఠాత్తుగా చూస్తే కాళ్ళ కింద భూమి మాయమైపోయింది. ఏమైపోయింది? అరే భూమి మాయమైపోలేదు తల్లి, మనమే ఇప్పుడు ఆకాశంలోకి వచ్చేసాం. అరే విమానాల్లో ఎగిరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాకెట్లలో దూసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని కాపాడండి, కాపాడండి. చాలా చల్లగా ఉంది, వాతావరణం చాలా బాగుంది. చింగు సార్, ఓ వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్. భయపడకండి, ముందు ఈ వాతావరణాన్ని ఆస్వాదించండి. మొట్టమొదటిసారి ఇన్ని మేఘాలు మన భూమి మీదకి దిగి వచ్చాయి. వాహ్! చింగం గారు, మేఘాలు భూమి మీదకి దిగి రాలేదు. కిందకు చూడండి, మన భూమే మాయమైపోయింది. అయ్యమ్మా! చింగం గారు, కాపాడండి. అయ్యమ్మా! డ్రీమింగ్! చింగం సార్, భూమి నుంచి దేవికి ఎక్కొచ్చేసాం. చింగం సార్, ఫస్ట్ వార్నింగ్ లేదు, సెకండ్ వార్నింగ్ లేదు, ఎవరి అడ్రస్ ఎవరికి తెలియదు. నాకు కూడా తెలీదు నేనెక్కడున్నానో, మీరెక్కడున్నారో. అయ్యమ్మా డ్రీమింగ్, అయ్యమ్మా డ్రీమింగ్. జైలుకు పదండి సార్, జైలుకు పదండి. జైల్లో వేసి మమ్మల్ని కాపాడండి. నాకు భయంగా ఉంది, దయచేసి కాపాడండి. మిత్రమా జీని, నువ్వేం చేస్తున్నావు? తొందరగా అందరినీ భూమి మీదకి తీసుకొని వెళ్ళు. మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. అయ్యమ్మా, నీకు సలాం, నీకు సలాం. నేను స్పృహలో ఉన్నానో లేదో నాకు తెలియడం లేదు. అయ్యమ్మా డ్రీమింగ్, కానీ అయ్యమ్మా నీకు సలాం. చింగం గారు, మాకు సహాయం చేయండి, మా రూపాలు మార్చండి. లగాయతు చింగం గారు, సాయం చేయండి, సాయం చేయండి. అయ్యమ్మా, ఈ రోజు ఇంకా ఏమేం విచిత్రాలు చూడాలో. అయ్యమ్మా డ్రీమింగ్, అయ్యమ్మా డ్రీమింగ్. చింగం గారు ఆగండి, వెళ్ళిపోకండి, మాకు సహాయం చేయండి. పని చెప్పండి, త్వరగా ఏదైనా పని చెప్పండి. మా స్నేహితులు డాక్టర్ జట్కాని గసిటేరాముని అర్జెంటుగా ఇక్కడికి తీసుకురా, వెళ్ళు. ఈ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. క్రాష్ ల్యాండింగ్ కి సిద్ధంగా ఉండండి, క్రాష్ ల్యాండింగ్ కి సిద్ధంగా ఉండండి. క్రాష్ ల్యాండింగ్? అసలు ఈ క్రాష్ ల్యాండింగ్ ఏమిటి? సారీ బాస్, ల్యాండింగ్ కొంచెం ఇబ్బంది అయ్యింది. నువ్వు ఒక్క పని కూడా సవ్యంగా చెయ్యలేవా ఏమిటి? లగాయతు, ఈ జీను మన జీవితాలనే తారుమారు చేస్తున్నాడు. పెద్దనయ్య, ఇంకా ఎందుకు గడ్డి తింటున్నారు? అలవాట్ల పొరపాటు. ఇప్పటిదాకా గడ్డి తిని అలవాటైపోయింది. మోటు, ఏదో ఒకటి చెయ్యి. త్వరగా మనం ఈ జీనిని వదిలించుకోవాలి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, వినండి. అరే బాబు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. పతులు, జీని ఉందన్న విషయాన్ని మేము నమ్మడానికి సిద్ధమే, కానీ ఇంత పెద్ద జీని ఒక చిన్న దీపం నుంచి ఎలా బయటికి రాగలడు? మిత్రుడా జీని, వీళ్ళకొకసారి నీ ల్యాంపును చూపించు.
మీరే ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద జీని అంత చిన్న దీపంలో ఎలా ఉండగలడు? అందులో ఉన్నాడంటే నమ్మడానికి మేమేమన్నా పిచ్చివాళ్ళమా? జీని, నువ్వు నిజంగా అబద్ధం చెప్తున్నావు. నీకు సిగ్గు లేదు? లేదు, నేను నిజంగా ఇందులోనే ఉంటాను. కానీ మాలో ఒక్కరు కూడా నమ్మకం కలగటం లేదు. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడు నమ్మకం కలిగిందా? కలిగింది. కానీ నువ్విక అందులోనే ఉండిపో. నువ్వు బయట ప్రపంచంలో తిరగడం చాలా ప్రమాదకరం. నన్ను త్వరగా బయటికి తీయండి. నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. మేం పిచ్చి వాళ్ళం అనుకున్నావా? నీ ల్యాంప్ని ఇలా రుద్ది నిన్ను బయటకు తీసుకురావడానికి. మోటు, పతులు, జట్కా, గసిటారాం, పారిపోండి. తాకు తినాదిన్ దిన్. నా పేరే జిన్. ఖాళీగా కూర్చోను, రోజంతా పని చేస్తాను. తాకు తినాదిన్ దిన్. నా పేరే జిన్. మోటు మనం ఎందుకు ఇలా పారిపోతున్నాం? మనం దొంగతనం ఏమీ చేయలేదు కదా. నాకు తెలీదు. నువ్వు పరిగెడుతున్నావు, నీతో పాటు నేను పరిగెడుతున్నాను అంతే. అలా చూడు, దాని కావాలనుకుంటున్నా జాన్ కూడా పరిగెడుతున్నాను. మోటు, మనం ఇలా వెళితే వాళ్ళని పట్టుకోలేము. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. నేనేం ఆలోచించను. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. సమోసా. మనం జాన్ తో రేసు పెట్టుకోవడం లేదు. మనం జాన్ పట్టుకోవాలి. నీ వేగాన్ని కాస్త తగ్గించు. ఎలా తగ్గించమంటావు పతులు? సమోసా నా కళ్ళ ముద్దుంటే నా వేగం ఏమాత్రము తగ్గదు. ఐడియా సజ్జీ. The name is Chingam. ఇన్స్పెక్టర్ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. వీళ్ళు ఏం దొంగిలించారో చెప్తారా? పురుపురి నగర్లోని ఒక వ్యక్తికి ఒక గుహలో 100 సంవత్సరాల క్రితం నాటి ఒక విగ్రహం దొరికింది. దాని విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ దొంగ విగ్రహాన్ని ఎత్తుకుని పారిపోతున్నాడు. ఈ విగ్రహం విలువ కోట్లలో ఉంటుందా? ఎస్. ఏమన్నారు? మన పురుపురి నగరంలో ఇలాంటి విగ్రహాలు ఇంకా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. మనకు మంచి పని తగిలింది. మనం వెళ్ళి ఆ విగ్రహాల్ని వెతుకుదాం. పదమోటు. ఈ ఐడియా భలే బాగుంది. ఈ దెబ్బతో మనం కోటేశ్వరాలు అవుతాం. కోట్ల సమోసాలు తినేద్దాం. లగాయిత్తు, వీళ్ళిద్దరూ ఇక్కడ ఏదో దాయడానికే గుంట తవ్వుతున్నట్టున్నారు. వాళ్ళక్కడేమీ దాయటం లేదు గసిటే, ఏదో దొంగతనం చేస్తున్నట్టున్నారు. అరే మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం చేయడం లేదు. మీరు వెళ్ళండి. ఇలా చూడండి, మీరు బాగా అలసిపోయారు. మేమిద్దరం మీకు సహాయం చేయడానికే వచ్చాం. మీరు త్వరగా చెప్పండి, అసలు గుంట ఎందుకు తవ్వుతున్నారు? నేను చెప్పను. పతులు, నా పని అయిపోయింది. ఇక నా వల్ల కాదు. నా నడుం బాగా నొప్పిగా ఉంది. నా పని కూడా అయిపోయింది. సరే, మనం వీళ్ళ సహాయం తీసుకుందాం. దొరికిందాన్ని మనందరం వాటాలు పంచుకుందాం. ఈ మాట బాగుంది. మిమ్మల్ని మా పార్ట్నర్లుగా చేర్చుకుంటున్నాం. భూమిలో ప్రాచీనమైన విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటి నమ్మి వచ్చే కోట్ల రూపాయల్ని మనం పంచుకుందాం. లగాయిత్తు, ఏంటి కోట్ల రూపాయలా? అయితే గుంట తవ్వడం వెంటనే మొదలు పెట్టాలి. గుంటలు తవ్వించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇదిగో, నువ్వు తీసుకో. సరే, గుంట తవ్వడం మొదలెట్టండి. మరి నువ్వేం చేస్తావు? అరే, నాకు గుంటలు తవ్వించడంలో అనుభవం ఉంది, గుంటలు తవ్వడంలో కాదు. అరే, ఇక్కడ ఏదో తలుపు ఉంది. భలే, కింద మనకు తప్పకుండా విగ్రహాలు దొరుకుతాయి.
అరిచింది ఎవరు? ఆ అరుపులు మోటు పత్రులవే కదా, వాళ్ళు ఏమైపోయినట్టు? అటు చూడు, వాళ్ళ టార్చులు కింద పడిపోయి ఉన్నాయి. లగాయితూ వాళ్ళనేమైనా జంతువు తినేసుంటుందా? అసలు ఇక్కడ ఎలాంటి జంతువులు ఉండుంటాయి? భూగర్భంలో అనుకుండా ఉంటుందని నేను ఇంతకు ముందు విన్నాను. కాపాడండి! కాపాడండి! డాక్టర్ జట్కా కాపాడండి, కాపాడండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది మీరన్నట్టు అనకుండా అయ్యి ఉంటుంది. మేము ఈ ఊబిలో చిక్కుకుపోయాం, మమ్మల్ని కాపాడండి. లగాయితూ అది ఊబా. డాక్టర్ జట్కా అది అనకొండని చెప్పి నన్ను భయపెట్టేశారు. లగాయితూ లగాయితూ ఇదేదో సాలెగూడ్లా ఉంది. సాలెగూడా? అరే, ఇంత పెద్ద సాలెగూడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం? అరే, ఇక చెయ్యడానికి మిగిలింది. చెయ్యవలసిందంతా సాలెపురుగు మహారాడే చేస్తుంది. అరే, మీరేం కంగారు పడకండి. సాలిపురుగు నుంచి తప్పించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మోటు, నువ్వు వెళ్ళు, ఆ సాలిపురుగుతో ఫైట్ చేయి. నేను సాలెపురుగుతో ఫైట్ చేయాలా? నువ్వు బయటపడే మార్గం చెప్తున్నావా లేక పైకి వెళ్లే మార్గం చెప్తున్నావా? ఇలా చూడు, నువ్వు దానితో ఫైట్ చేస్తున్నప్పుడు అది నిన్ను తినేయడానికి ముందుకొస్తుంది. సాలిపురుగు దాని ఆహారాన్ని మెల్లగా కొద్ది కొద్దిగా తింటూ ఉంటుంది. అది ఆ పనిలో ఉన్నప్పుడు మేము మెల్లగా పక్క నుంచి పారిపోతాం. ఆ దేవుడి మీదొట్టు, నువ్వు స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చిన వాడు అని చరిత్రలోకి ఎక్కుతావు. పురిపురి నగరం మధ్యలో మేము నీ విగ్రహం కూడా పెట్టిస్తాం. మోటుని ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే విగ్రహాలు దొంగిలించే ఐడియా మీదే కాబట్టి. కోట్లు సంపాదించాలని మీరు ఆశపడ్డారుగా. అదృష్టం బాగుండి ఆ సాలిపురుగు నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా విగ్రహాలు వెతుకుదాం. మళ్ళీ ఏమైంది? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో ఈ సొరంగంలో నుంచి మనవైపే వస్తున్నట్టున్నారు. లగాయితూ ఇలా అయిందేంటి? అనకొండ ఇస్ కమింగ్. మమ్మీ కాపాడు, డాడీ. అది అనకొండ శబ్దం కాదు, అది అది రాయి దొల్లుకుంటూ వస్తోంది. పారిపోదా! అది మన దగ్గరికే వస్తుంది. అరే, ఇదేమిటి మనల్ని వదిలిపెట్టకుండా ఇలా పెట్టబడుతోంది? పరిగెట్టండి! అరే, పరిగెత్తండి పరిగెత్తండి అంటావేంటి? కనపడలేదా? పరిగెడుతూనే ఉన్నాం కదా. అలా చూడండి, అక్కడ విగ్రహం ఉంది. భలే, మనం కోటేశ్వరం అయిపోయాం. దాని దగ్గరికి వెళ్ళటం ప్రమాదం అనిపిస్తోంది. అక్కడ ఏవైనా ట్రాప్స్ ఉండుండొచ్చు. నాకు విగ్రహాలని లేపేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. నేనేం చేస్తానో అలా చూస్తూ ఉండండి. మోటు పత్రులు, మిమ్మల్ని మేము పైకి ఎగరేస్తాం. మీరు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దాన్ని తీయండి. అరే అరే, ఏమిటి మీరు చేస్తున్న పని? మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, మమ్మల్ని గాలిపటాలుగా చేసేశారు. మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, ఇక్కడి నుంచి కిందకు దింపండి. డాక్టర్ జట్కా, ఎన్నో గాలిపటాలు ఎగరేశాను, కానీ ఇంత ఆనందంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. లాగండి, ఇంకా పైకి ఎగరేయండి. అవును, నిజమే కసిటే. నువ్వు నాకు నా బాల్యాన్ని గుర్తు చేశావు. ఆ విగ్రహం ఎక్కడికి పారిపోదులే. మనం కాసేపు వెళుతూ ఆడుకుందాం. ఆపండి ఆపండి, ఏం చేస్తున్నారు మీరు? మీకేమైనా పిచ్చి పెట్టిందా? నన్ను కిందకు దించండి. వద్దు 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 వద్దు, వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. దయచేసి ఆపండి. మీ పని చెప్తాను, అలాగే ఉండండి. ఈ విగ్రహాన్ని అమ్మి మీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. అయ్యో, ఆ రాయి మన వెనకే వస్తుంది. ఇంకా వేగంగా
అది ఇంకో టనల్ నుంచి వస్తుంది. అయినా మనల్ని వదలడం లేదు. ఈ రోజు మనల్ని పైకి పంపించేసేలా ఉంది. విగ్రహం ఏది? ఎవరి దగ్గర ఉంది? ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో విగ్రహాన్ని ఎక్కడ వదిలేశాను గుర్తులేదు. ఓలే, మనం బయటపడ్డాం, అది చాలు. మోటు, ఇక్కడి నుంచి బయటపడడానికి వేరే దారి లేదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచన. ఐడియా సజ్జి. మనం భూమి అడుగున మరీ దూరంగా లేము. పైనుంచి దారి చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దారి ఎలా చెయ్యాలి? నేనున్నదెందుకు సహోదరులారా? మిత్రులారా, మనమేదో పురాతన భవంతిలోకి వచ్చేసినట్టున్నాం. అలా చూడండి, ఇక్కడ పురాతన వస్తువులు చాలా ఉన్నాయి. మనం వాడేలాంటి గిన్నెలు, బట్టలు ఉన్నాయి. అవును, మనం ఎవరింట్లోకి వచ్చినట్టుగా ఉన్నాం. వాళ్ళు కూడా మనలాగే కుర్చీలు, బెంచీలు వాడినట్టుగా ఉన్నారు. కాదు కాదు, అవి అంతకంటే ముందు వాడుకలో ఉన్నవి. వాటి పేర్లు చెప్తానుండు. పతులు, అలా చూడు. ఎన్నో ఏళ్ల నుంచి మట్టిలో పడి ఉన్న ఫోటోను ఒకసారి చూడు. వారే వా, ఇది ఎవరో గసిడేరాం పూర్వీకుల ఫోటో అయి ఉంటుంది. నీకు అభినందనలు గసిడేరాం. మనం ఇప్పుడు మీ పూర్వీకుల ఇంట్లోకి వచ్చాం. అరే, ఇది మా పూర్వీకుల ఇల్లు కాదు, అది వాళ్ళ ఫోటో కాదు. ఈ ఫోటో నాది, ఈ ఇల్లు కూడా నాది. మీరు బాంబులు పెట్టి పేల్చేశారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఆగండి, ఆగండి.